ఓం నమ శివాయ. మన శివశంకర్ కృప యూట్యూబ్ ఛానల్ యందు జ్యోతిష శాస్త్రంపై అవగాహన కొరకు జ్యోతిషం నేర్చుకుందాం అనే శీర్షికతో ప్రతిరోజు ఒక వీడియోని అందిస్తున్నాము. ఇందులో భాగంగా మనం పంచాంగం గురించి మరియు రాశుల గురించి గత వీడియోలో తెలుసుకున్నాం. ప్రస్తుతం గ్రహాల గురించి తెలుసుకుంటున్నాం. జ్యోతిషం నేర్చుకుందాం 10వ రోజు గ్రహాల గురించి తెలుసుకుందాం. గ్రహాలు 9. అవి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు, రాహువు, కేతువు అను ఈ 9 గ్రహములు. మనం నవగ్రహాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి నవగ్రహాల యొక్క శుభ ఫలితములు పొందడానికి ఒక శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించుట ద్వారా మన జీవితంలో గ్రహాల యొక్క శుభ ఫలితాలని మనం తప్పక పొందగలము. ఆ శ్లోకాన్ని మరియు దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుందాం. సూర్యశూరపదం రుచిం హిమరుచి సన్మంగళం మంగళో బోధం బోధనమాతనోతు లలితా వాచశ్చ వాచస్పతి కావ్యకలాకలాపనిరతిం మందోర్విషన్మందతాం దుర్వృత్తేషు తమస్తమో జయకరీం కేతుశ్చ కేతుశ్రియం. సకల చరాచర ప్రపంచ జీవులకు సూర్యుడు శౌర్యమును కలిగించును. చంద్రుడు జీవితమున స్వచ్ఛమగు ప్రకాశము కలిగించును. మంగళుడు మంగళప్రదమును కలుగజేయును. బుధుడు బుద్ధినిచ్చి కాపాడును. గురువు లలిత సంభాషణను అలవడచేయును. శుక్రుడు కావ్యకళా కలాపముల నిరతిశయముగా సమకూర్చును. శని దుశ్చింతలను అణిచివేయును. రాహువు చెడు నడతలను అణిచివేయును, జయమును కలిగించును. కేతువు సంపత్కేతువులను ఎగురవేయును. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించిన వారికి ఆయా గ్రహముల ఫలితములు తప్పక లభించును. రాశుల వలె గ్రహాలలో కూడా వివిధ రకములు కలవు. వాటి గురించి మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం.